మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మళ్లీ శబ్దాలు. పియర్స్ కుంగిన ప్రాంతంలో గొంత గుర్తించిన సిబ్బంది. తుది దశకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం. నల్గొండలో కేటీఆర్, ఖమ్మంలో హరీష్ రావు పర్యటన. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్. భూ కబ్జాలకు పాల్పడినట్లు చేవెళ్ల పిఎస్ లో కేసు నమోదు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు. పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించాలన్న బుద్ధా వెంకన్న. పల్నాడు ఘటనపై విచారణ చేపట్టిన సిట్. కుట్ర కోణాలున్నాయని అనే అంశంపై ఆరా. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా. జూన్ 7న ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్న సిబిఐ. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్. బోమరాజుపేట పెద్ద చెరువులో నిర్మించిన ప్రహారీ గోడ కూల్చివేత. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న కేటీఆర్. దేశవ్యాప్తంగా రేపు 6వ విడత పోలింగ్. 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. కేదార్నాథ్ లో అదుపు తప్పిన హెలికాప్టర్. పైలట్ అప్రమత్తతో సేఫ్ ల్యాండింగ్. స్వాతి మరివాల్ పై దాడి కేసు నిందితుడికి కస్టడీ పొడిగింపు. బిబవ్ కుమార్ ను 30 హజారీ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు. బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్ అజహర్ హత్య కేసు నిందితుడు అరెస్ట్. అన్వరుల్ అజీమ్ అనర్ ను హనీ ట్రాప్ చేసినట్లు సమాచారం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు. కేరళలో మరో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన కిడ్నీ రాకెట్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆశీర్వదించిన అర్చకులు. కన్నుల పండగగా అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం. ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు. భారత్పై అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావం. ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్. కాసేపట్లో చెన్నై వేదికగా 2వ క్వాలిఫైర్ మ్యాచ్. ఫైనల్ స్లాట్ కోసం తలపండున్న హైదరాబాద్, రాజస్థాన్.